హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఉమాతో అట్లుంటుంది. ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే స్వీట్ తయారు చేస్తున్నాను. ఇది నైవేద్యం కింద ఉపయోగపడుతుందండి. అలాగే మనం ఎప్పుడన్నా ఫాస్టింగ్ ఉన్నప్పుడు తినము కదా ఏమిని, సో ఇటువంటిది తినొచ్చు కూడా. సో రెండాట్లకు ఉపయోగపడేలా చేస్తున్నాను నేను ఇది. అందరూ నా వీడియో ప్లీజ్ పూర్తి వరకు కూడా చూడండి ప్లీజ్. ఫస్ట్ ఏం చేయాలంటే బియ్యం పిండి ఆడించుకొని పక్కన పెట్టుకోవాలండి, రైస్ ఫ్లవర్. నెక్స్ట్ కళాయిలో వాటర్ పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు మరిగేంత వరకు ఉండాలి. 1:2 రేషియోలో 2 గ్లాసులు వాటర్ అయితే 1 గ్లాస్ పౌడర్ అనమాట. తర్వాత మనం సగ్గుబియ్యం, చిన్న సగ్గుబియ్యం ఉందండి నా దగ్గర, అవే తీసుకున్నాను నేను. పెద్ద తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అలా మరిగిన తర్వాత ఈ పిండి అందులో వేసుకొని కలిపేసుకొని ఉక్కించుకోవాలండి. పిండి మనం బియ్యం పిండి ఉక్కించుకున్న దాన్ని బట్టి మనం చేసుకునే ఐటమ్స్ రిజల్ట్స్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే విరిగిపోకుండా ఉంటాయి మ్యాక్సిమం, అంతే. సో ఇలా ఉక్కించేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఇక్కడ నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు, నేను చెప్తాను మీకు ఏం పొరపాటు చేశానో. చూసారా, నేను పిండి ఉక్కిన తర్వాత తీస్తున్నాను అందులోంచి. మాడు కనబడుతుంది చూసారా, అడుగున నేను స్టీల్ పాత్ర పెట్టానండి, అది మాడిపోయింది అడుగున. సో దానివల్ల ఫ్లేవర్ తేడా వస్తుందేమని భయపడ్డాను నేనైతే. అలా పిండిని కొంచెం పౌడర్ వేసుకొని మన చేతికి పొడిపిండి తగిలించుకొని రాసుకుంటే నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే పొడిపిండి యూస్ చేశాను. సో చిన్న చిన్న బాల్స్లా తీసుకొని ఉండలా చుట్టుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే అది ఇలా అచ్చులా వస్తాయండి. అంటే తట్టి ఇడ్లీ అంటే చిన్న ఇడ్లీ అంటారు కదా, చిన్న ఇడ్లీ షేప్ అనమాట. అలా మనం పక్కన పెట్టుకోవాలి చేసుకున్నదంతాని. మాడిపోయిందంతా నేను పక్కన పెట్టానండి, బాగున్నది మట్టి కొంచెం చేశాను. సో అలా వాటిని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదంతా ఫస్ట్ అనమాట ప్రిపరేషను. తర్వాత వచ్చేసి బెల్లం, పంచదార 2 కలిపి వేసుకోవాలండి, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఒకటే అయితే ఒక వేరే ఫ్లేవర్ వస్తుంది, 2 కలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ప్లస్ థిక్నెస్ కూడా కరెక్ట్గా సరిపోయినట్టు ఉంటుందండి దానివల్ల. సో ఇడ్లీ పాత్ర మనం ఆయిల్ కాదు వాటర్ వేసుకొని అడిగిన పైన కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోండి. నెయ్యి కానీ ఏదైనా సరే, నెయ్యి అయితే బెటర్. నేనైతే ఏది లేదు, మామూలుగానే వేసేసాను. అలా వేసుకొని స్టీమ్ చేసుకోవాలండి. ఇడ్లీలు ఎలా ఉడకబెట్టుకుంటున్నామో అలా మనం ఈ చేసిన చిన్న ఉన్నాయి కదా బాల్స్ రౌండ్ షేప్లోని, అవి అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకునే ఈ లోపు ఇక్కడ పాకం తయారై ఉంటుందంటే ఆల్రెడీ మనం సగ్గుబియ్యం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కాబట్టి అన్నీ రెడీ అయిపోయినట్టే. పాకం కొంచెం మరిగిన తర్వాత, అంటే పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మధ్యగా అని ఉండాలి పాకము, చూసుకొని పెట్టుకోవాలండి. లేదంటే ఇవి ఉడికిపోయినవి విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. గులాబ్ జామ్ లాగా అనమాట ఇవి. సో ఇవి మనం అందులో వేసేసుకొని చూడండి ఉడుకుతున్నాయి చూసారా, అలా ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అవి కొంచెం ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, అవి కొంచెంగా వేసుకొని విడగొట్టుకోండి, లేదంటే అలా ముద్దలుగా ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూసారా, ఇలా సగ్గుబియ్యం విడిపోయాయి చూసారా పాకంలోని. ఇలా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని ఉక్కించిన తర్వాత ఎక్కువ వేసుకోవద్దండి పాలు, కొంచెం వేసుకోండి చాలు, అది ఫ్లేవర్ కోసం మాత్రమే. నార్మల్గా అయితే అలా సర్వ్ చేసేసుకోవచ్చు, కానీ ఇలా పాలు వేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం పాలు వేసుకోండి. ఎక్కువ పాలు వేసుకుంటే అది మళ్ళీ పాయసంలా తయారైపోతుంది, పేరుకు కానీ పాయసం, ఇది పాయసం కాదు. సో ఇది ఒక రకం స్వీట్ అనమాట, దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే స్వీట్ ఇది. సో ఇలా మనం చేసుకోవాలి. చూసారా అవి ఎంత బాగున్నాయో, ముత్యాలలాగా చాలా బాగున్నాయండి. ఏదో పూసలో ఉన్నట్టు ముత్యాలలాగా తేలుతున్నాయి పైకి, చాలా నీట్గా అందంగా అనిపించింది నాకు. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్లో భలే ఉంటాయండి, ఎందులో వేసుకున్నా వాటి తత్వం అవి కోల్పోవు, దాని కలర్ని బట్టి అది ఉంటాయి అవి. చాలా బాగుంటాయి సగ్గుబియ్యం. ఇప్పుడు సీజన్లో వడియాలు కూడా పెడతారు. నేను సగ్గుబియ్యం వడియాలు కూడా మీకు నేను పెట్టి చూపిస్తాను త్వరలో, ఆ వీడియో కూడా ఛానల్లో క్యాచ్ చేయండి. సో అలా మనము ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి మొత్తం అంతాని. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడంటే అప్పుడు మనం తినొచ్చు, ఎప్పుడంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకునే స్వీట్ ఇది. ఒక్క పిండి ఉక్కించడం ప్లస్ ఏంటవి ఆ బాల్స్ అలా షేప్స్ తయారు చేసుకోవడం, అంతేనండి ఇందులోని ఎక్కువ కష్టం అనేది. మిగిలినంత చాలా ఈజీ ప్రాసెస్. ఎంత ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో చేసుకునే స్వీట్ ఏదన్నా ఉంది అంటే ఇదేనండి. చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించుకొని వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.